క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల మనలో ఇంకా వేరేదేదో నివసిస్తుంది. మన శరీరంలో క్రీస్తు నివసించి పరిశుద్ధంగా ఉన్నారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు చర్చిలో పాటలు బాగా పాడతారు, బయటికి వెళ్ళే బూతులు కూడా అలాగే మాట్లాడతారు. కొంతమంది నోట్లో చేతపడి మిషన్ ఉంటుంది. ఈ కోపం వచ్చినప్పుడు ఆ చేతపడి మిషన్ ఎలా తిప్పుతారు, బట్టలు నొక్కుతారు, అంతేగా చూయి వీడి కాళ్ళు నడిపోను, వీడి చేతులు నడిపోను. అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడుంటుంది క్రీస్తు యేసు ఆత్మ? అలాంటి ప్రజల దగ్గర ఎలా ఉంటుంది సజీవమైన ఆత్మ? నా దేవుడు నాకు ఇంకా అలాంటి ఆత్మ ఇవ్వట్లేదండి, నాకు సజీవమైన ఆత్మ అనుభూతి లేదండి. ఈరోజు నిశ్చయంగా ప్రభు సంఘానికి, నాకు, మనందరికీ చెప్తుంది ఏంటంటే, నేను మీలో నివసించిన ఎడల. తర్వాత వదిలేండి, తర్వాత ఎలాగైనా జరుగుతుంది. నివసిస్తేనే ఆ ఆత్మ మనలోకి వస్తుంది. హల్లెలూయా. నిశ్చయంగా మన మాటలు, మన శరీరాలు, మన క్రియలు ప్రభుకి అనుకూలంగా మార్చబడును గాక. ఇది